హాయ్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 37తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సుప్రజ చెప్పిన మాట వినగానే భూవి షాక్ అయిపోయి నిలబడిపోతుంది. మీరేంటండి అన్నిటికీ షాక్ అవుతున్నారు? ఏదో ఇప్పుడే వింటున్నట్టు. మీరు అలా నుంచున్నప్పుడల్లా మీ సెక్యూరిటీ నేను మిమ్మల్ని ఏదో బెదిరిస్తున్నట్టు సీరియస్గా చూస్తున్నాడు. కొంచెం మీరు నార్మల్గా ఉండరా? లేకపోతే నన్ను కొడతాడు కూడా అని అంటుంది సుప్రజ. ఆ మాటకి హువి కొంచెం షాక్లో ఉన్న మిగతా విషయాలు తెలుసుకోవాలని కొంచెం నార్మల్ అయి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. అమ్మయ్య, నార్మల్ అయ్యారా అని మెట్లెక్కుతూ మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది సుప్రజ. నువ్వు చెప్పలేదు కదా తనకి నీ ప్రేమ విషయం. తను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడిగాను. జీవితాంతం తన ఊహలతో బతికేస్తాను అన్నాడు దేవ్. ఆ టైంలో నాకు మీ మీద కోపం, జలస్ వచ్చాయి తెలుసా? కానీ మీకే తెలియదు కదా, అందుకే మిమ్మల్ని వదిలేశాను. కానీ ఆ రోజు దేవ్ నిన్ను చూస్తుంటే దేవ్ కళ్ళల్లో వెలుగు, మొహంలో ఆనందం చూశాను. దేవ్ నిన్ను తప్ప ఎవ్వరిని తన లైఫ్లోకి రానివ్వడని అప్పుడు అర్థమైంది. అందుకే నేను అదుగో అని వాళ్ళ ముందు వెళుతున్న ఒక అతన్ని చూపించి ఆయన్ని చేసుకొని ఈ జన్మకి దేవుని నీకు వదిలేశాను అని అంటుంది సుప్రజ. ఈ జన్మ మాత్రమే కాదు, ఇంకా ఏ జన్మైనా దేవు నావాడు, మీరు ఆశలు పెట్టుకోకండి అని అప్రయత్నంగానే భువి నోటి నుండి వస్తుంది. సుప్రజ నవ్వుతూ మీ పెళ్ళై ఎన్నాళ్ళయింది అని అడుగుతుంది. నెల అవుతుంది అని అంటుంది భువి. నేను అమెరికాలో ఉన్నాను ఈ 2 ఏళ్ళు. మధ్యలో దేవు మీద ఏవేవో వార్తలు వచ్చాయి. ప్లే బాయ్ అని అదని నేను నమ్మలేదు. ముందు నుంచి అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండేవాడు. అలాంటిది నిన్ను ప్రేమించాడు అంటేనే ఆశ్చర్యం వేసింది. ఇంక నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం నీ ఊహలతో బతకాలి అనుకున్నవాడు అలా అమ్మాయిలతో ఉంటాడా? బిజినెస్లో దెబ్బతీయడానికి ఇలాంటివి ఎన్నో చేస్తారు. మీరు అవేమీ నమ్మకుండా దేవుని చేసుకున్నారు. గ్రేట్ అని అంటుంది సుప్రజ. ఆ మాటకి భువికి ఎవరో చెంప చెల్లు మనిపించినట్టు అనిపించింది. దేవుకి అమ్మాయిలతో సంబంధం ఉందని అతన్ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంది. కానీ తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేసుకుంది. పెళ్ళయ్యాక దేవు ప్రవర్తన చూసి దేవు మీద ప్రేమ స్టార్ట్ అయింది. కానీ ముందైతే దేవు మీద అంత మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు సుప్రజ చెప్పింది అంతా విని దేవుగారు నన్ను ప్రేమించడం, అది 5 ఏళ్ల నుండి భువికి ఆనందంతో కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు. రెక్కలు ఉంటే ఆ క్షణం దేవు ముందు వాలిపోవాలన్న కోరిక బలంగా అనిపించింది. పైకి వచ్చేయడంతో ఓకే భువిజ, తనకి దేవుడంటే ఇష్టం లేకపోయినా మిమ్మల్ని బాగానే పంపించాడు. మిమ్మల్ని చూసి ఫస్ట్ మీరా కాదా అని డౌట్ వచ్చింది. కానీ మిమ్మల్ని నేను బాగా గుర్తుంచుకున్నాను. నేను చేసుకోవాలనుకున్న వాడి మనసు దోచుకున్నారు కదా, అందుకు అని నవ్వుతూ అంటూ అందుకే పలకరించాను. మీ బుర్ర తిని ఉంటే సారీ అంటుంది సుప్రజ. అయ్యో, అదేమీ లేదు, మీరు చాలా బాగా మాట్లాడతారని అంటూ మీరు నాకు ఊహించని విషయాలు చెప్పి షాక్ ఇచ్చారు అని మనసులో అనుకుంటుంది భువి. ఓకే, మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బాయ్ అని చెప్పి సుప్రజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుగారు నన్ను ప్రేమించి మరెందుకు నాకు చెప్పలేదు? పెళ్ళి ఇష్టం లేనట్టు ఎందుకు ఉన్నారు? అసలు ఆయనకి అమ్మాయిలతో ఎందుకు సంబంధాలు అలవాటైంది అని ఆలోచిస్తూ కిషోర్ వాళ్ళ పేరెంట్స్ కోసం చూస్తూ నిలబడుతుంది భువి. వాళ్ళు రాగానే జాను గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
దర్శనం టైం అవడంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అందరూ ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు. భువి ఆ ఏడుకొండల వాడిని చూసి దండం పెట్టుకొని, నా తల్లిని కాపాడావు, థ్యాంక్స్ స్వామి, కోరుకోకుండానే నాకు దేవుగారు లాంటి వ్యక్తిని తోడుగా ఇచ్చావు. నా వల్ల దేవుగారు ఎప్పుడూ బాధపడకుండా చూడు స్వామి, మా ఇద్దరి మధ్య ఎలాంటి దూరం రాకుండా జీవితాంతం కలిసి ఉండేలా దీవించు స్వామి. దేవుగారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా చూడు, ఆయన కోరుకున్నవి ఆయనకి దక్కేలా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది భువి. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని బయటికి వచ్చి కూర్చుంటారు కాసేపు. భువి సుప్రజ చెప్పిన విషయాలే ఆలోచిస్తూ, దేవుగారు నిజంగా నన్ను ప్రేమించారా? పెళ్ళైన దగ్గర నుంచి దేవు ప్రవర్తన అంతా గుర్తు చేసుకొని, నేను మీకు కొత్త అన్నట్లు కానీ, నేనంటే ఇష్టం లేనట్లు కానీ మీరెప్పుడూ ప్రవర్తించలేదు దేవుగారు. నేనంటే అంత ఇష్టమా మీకు? మీరెందుకు టైం రావాలి, కొన్ని చెప్పాలి నాతో అంటున్నారు? అంటే మీ ప్రేమ గురించే చెప్పాలి అనుకుంటున్నారా? మీ ప్రేమ మీరు చెప్పే వరకు నాకు తెలియనట్టే ఉంటాను దేవుగారు. మీ నోటి నుంచే వినాలి అని ఉంది. కానీ మీరు నన్ను ప్రేమించారు అంటే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అర్జెంటుగా చూడాలని ఉంది దేవుగారు. టైం తొందరగా గడిస్తే బాగున్ను అని అనుకుంటుంది భువి. దేవ్ ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి భువికి ఫోన్ చేసే టైంకి వాళ్ళు దర్శనానికి వెళ్ళడంతో ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. దర్శనానికి వెళ్ళి ఉంటారు అని అనుకుని శనివారం అవడంతో ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు దేవ్. వర్క్ చేస్తున్న దేవుకి దేవుగారు అంటూ భువి పిలిచే పిలిపే గుర్తుకు వస్తూ ఉండడంతో, ఒక్కరోజు నువ్వు లేకపోతే ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చావు రాక్షసి, ఇంత మిస్సింగ్ ఫీల్ వస్తుంది, తొందరగా టైం అయితే బాగున్ను అని అనుకుంటాడు దేవ్. ఆలోచనలో ఉన్న భువిని సంజు కదిలిస్తుంది. ఏంటదినా, ఏం ఆలోచిస్తున్నావు? మా అన్నయ్య బాగా గుర్తొస్తున్నాడా అని అంటుంది. అదేమీ లేదు సంజు అని చిన్నగా నవ్వి ఊరుకుంటుంది భువి. సంజు వాళ్ళ అమ్మగారు చాలా రోజుల తర్వాత కలవడంతో జయ గారు ముందు ఫ్యామిలీ విషయాలు కొన్ని మాట్లాడలేకపోయినా మిగతా విషయాలు మొత్తం చర్చించుకోవడం మొదలుపెట్టారు. భువిని పొగుడుతూ, మన దేవ్ చాలా అదృష్టవంతుడు అత్తయ్య, భువి లాంటి అమ్మాయి భారీగా వచ్చింది అని అంటారు సంజు వాళ్ళ అమ్మ. ఆవిడికి భువి చాలా నచ్చేసింది. తన మాట తీరు, ప్రవర్తన అంతా కూడా నచ్చడంతో దేవుకి సరైన జోడి అనుకున్నారు ఆవిడ. జయగారు ఇంటికొచ్చిన దగ్గర నుంచి అడగాలి అనుకున్న మాట ఇప్పుడు ఇక వాళ్ళని అడుగుతారు. అసలు మీ అంత పెద్దవాళ్ళకి మా సంబంధం ఎలా తెలిసిందమ్మా, ఎవరైనా చెప్పారా అని అడుగుతారు జయ. భువికి కూడా ఆ విషయంలో దేవు ప్రేమ విషయం తెలిసాక దేవుగారే ప్లాన్ చేశారేమో అని డౌట్ వచ్చి ఏం చెప్తారా అని వింటుంది. కిషోర్ వచ్చి చెప్పాడమ్మా, దేవుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా, కల్పన ఫ్రెండ్ ఉంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు. తనప్పుడున్న పరిస్థితి కూడా చెప్పాడు. ఇంక వెళ్ళి అమ్మాయితో మాట్లాడాం. దేవు కూడా అప్పటి వరకు పెళ్ళొద్దు అన్నవాడు. భువి గురించి చెప్పగానే వారం రోజుల్లో పెళ్లి కావాలి అన్నాడు. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని చేసేశాం అని చెబుతారు జాను గారు. అసలైతే పెళ్లి నిశ్చయం చేసి మీ ఆపరేషన్ అయ్యి మీరు కోరుకున్నాకే చేద్దాం అనుకున్నాం. కానీ దేవు వారంలో పెళ్ళన్నాడు. అందుకే తప్పక చేశాం. మీరు లేకుండా చేశాం. కూతురు పెళ్లి చూడకుండా చేశామని నీకు బాధ ఉండొచ్చు. కానీ అప్పటి నీ పరిస్థితి కూడా డాక్టర్ 50-50 ఛాన్స్ అన్నారు. అందుకే ఇంకెలా అయితే అలా అవుతుందని చేసేశాం అని చెబుతారు జాను గారు. పర్లేదమ్మా, నేను పెళ్లి చూడకపోయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం,
చూస్తున్నాను కదా, అది చాలు. నా కూతురు సంతోషంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి నాకు అని అంటారు జయ్యగారు. దేవు కూడా భువిని చూడగానే పెళ్ళి అన్నాడు అంటే కోడలు బాగా నచ్చేసి ఉంటుంది. అందుకే అంత తొందరపడ్డాడు అని అంటారు సంజు వాళ్ళ అమ్మ ప్రమీల. భువి మాత్రం నాకు తెలిసి దేవుగారే కిషోర్ అన్నయ్యతో ఇదంతా చేయించి ఉంటారు. ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు దేవుగారు. ఎప్పుడు అన్నీ బయట పెడతారు? అప్పుడు చెబుతా మీ పని. తొక్కలో కండిషన్స్ పెడతారా? అది కూడా నా నోటితో మాటిస్తే చాలా. ఎన్ని నాటకాలు! అన్నిటికీ లెక్క చెప్పాలి. మీరు ఇవాల్టి నుంచి మీ పని చెప్తాను. మీ ప్రేమ ఎలా బయట పెట్టరో చూస్తాను అని అనుకుంటుంది భువి. ఇంట్లోనే ఉండి ఉంటారు కదా, తొందరగా వెళ్ళి ఒకసారి ఫోన్ చేయాలి. అర్జెంటుగా ఆయన గొంతు వినాలి. మీ ప్రేమ తెలియకముందే నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు మీ ప్రేమ తెలిసాక అసలు మీకు దూరంగా ఒక్క నిమిషం ఉండాలి అనిపించడం లేదు దేవుగారు. మీరు చెప్పాకే నేను మీకు నా ప్రేమ చెబుతాను. అప్పటి వరకు నేను చెప్పను అని అనుకుంటుంది. పిచ్చిది, తాగిన రోజు దేవుకి చెప్పిందని గుర్తులేదు పాపం. ఇక వెళ్దాం పదండి అని అందరూ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. భువి లేచి నుంచున్నాక తన మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంది. నా కోసం మీరు ఏదైనా చేస్తారు కదా, దేవ్ గారు ప్రేమించారు కదా, మిమ్మల్ని ఎలా అయినా ఇక్కడికి తీసుకొస్తాను అని అనుకొని, స్వామి దేవ్ గారిని ఏదో ఒకరోజు తప్పకుండా నీ కొండకి తీసుకొస్తాను. అందుకు నాకు నీ సహాయం కూడా కావాలి అని అనుకుంటూ దండం పెట్టుకుంటుంది భువి. ఇంట్లో ఉన్న దేవుకి ఆగకుండా కొరబోతుంది. ఇదేంటి ఊరికినే ఇలా దగ్గు వస్తుంది అని మంచినీళ్లు తాగిన ఒక 5 నిమిషాల వరకు దగ్గుతూనే ఉన్నాడు దేవ్. భువి కోరుకున్న కోరిక తెలిస్తే పాపం ఏమైపోతాడో మన దేవ్. టిఫిన్ చేసి రూమ్కి వచ్చిన వెంటనే ఫోన్ తీసుకొని బయట కారిడార్లోకి వెళ్ళి దేవుకి ఫోన్ చేయాలి అని చూస్తుంది భువి. మళ్ళీ వద్దు, నేను చేయను, ఆయనే చేస్తారు అని ఆగుతుంది. మళ్ళీ వెంటనే దర్శనంకి వెళ్తానని చెప్పాను కదా, వచ్చానో రాలేదో అనుకుంటారు, నేనే చేయాలి అని దేవుకి కాల్ చేస్తుంది. దేవ్ ఫోన్ స్పీకింగ్ టు సమ్వన్ అని రావడంతో ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ రేటా పీటా చేసిందో అని అనుకుంటూ అసలు నన్ను ఎంత ప్రేమించి ఈ దరిద్రపు అలవాటు ఎందుకు చేసుకున్నారు? ఏదో జరిగింది, జరుగుతుంది అనిపిస్తుంది. దేవుగారు అసలే మీ పిచ్చిలో ఉంటే ఇప్పుడు ఆ సుప్రజ మీ ప్రేమ చెప్పి నన్ను మరింత పిచ్చిలో పడేసింది. మీ వెనక ముందు ఏదో జరుగుతుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేనది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తుండగా కిషోర్ గుర్తుకొస్తాడు. ఎస్, కిషోర్ అన్నయ్యకి మీ ప్రతి విషయం తెలుసు. ఆఖరికి మీతో ఆ గెస్ట్ హౌస్కి కూడా వస్తారు. అన్నయ్యని అడిగితే నాకు తెలుస్తుంది. టైం చూసుకొని అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంటుంది. కిషోర్తో మాట్లాడుతున్న దేవుకి భువి నుంచి కాల్ వస్తున్నట్టు డిస్ప్లేలో కనిపించడంతో కిషోర్కి చెప్పి కాల్ కట్ చేసి భువికి కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. భువి హలో కూడా అనకుండా ఉండడంతో ధాత్రి అని పిలుస్తాడు. ఆ పిలుపులో మాధుర్యం చవి చూస్తూ అని మాత్రమే అంటుంది. దర్శనం అయిపోయిందా? హా. టిఫిన్ తిన్నారా? హా. ఈవినింగ్ ఫ్లైట్, మధ్యాహ్నం భోజనం చేసి స్టార్ట్ అవ్వండి అని చెబుతాడు. అంటుంది. ఓయ్, ఏమైంది? మాట్లాడకుండా పొదుపు పాటిస్తున్నావు? ఎయిర్పోర్ట్కి మీరు వస్తారా అని అడుగుతుంది.
హా, వస్తాను. సరే అయితే బాయ్ అని పెట్టేస్తుంది ఫోన్. దేవ్ ఆశ్చర్యంగా ఏమైంది? అప్పుడప్పుడు కొంచెం క్రాక్ వస్తుందేమో అని అనుకొని ఫోన్ చేస్తాడు మళ్ళీ. కథ కొనసాగుతుంది. మరిప్పుడు భువికి దేవు ప్రేమ తెలిసింది. ఈ విషయం దేవుకి తెలుస్తుందా? భువి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుస్తుందా? దేవుతో ఆడుకుంటుందా భువి? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.